మ్యాట్రిక్స్ ఇచ్చారు, దానికి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి డెట్ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2 × 6 మైనస్ 3 × 4 అవుతుంది. సో డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో 12 మైనస్ 3 4s are 12. సో 12 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 12 + 12 24. సో మనకి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది, 24 అవుతుంది. సో ఇప్పుడు మనం అడ్జాయింట్ అడిగారు కదా, అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం లేదు. సో 6 కాస్త 2 ప్లేస్లోకి వస్తుంది, అంటే 6. సో 2 కాస్త 6 ప్లేస్లోకి వస్తుంది. అండ్ ఈ వాల్యూకి మైనస్ అప్లై చేయాలండి. -3 ఏమవుతుంది, 3 అవుతుంది, +3 అవుతుంది. సో 4కి మైనస్ అప్లై చేయాలి. సో ఇది ఇలా మనం అడ్జాయింట్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా. సో ఇన్వర్స్ అంటే ఫార్ములా మనకి అడ్జాయింట్ A బై det A. సో det A ఎంత వచ్చింది మనకి, డిటర్మినెంట్ 1/24. సో 1/det A కాబట్టి. అండ్ అడ్జాయింట్ A మ్యాట్రిక్స్ వచ్చి 6 3 -4 2. సో ఇలా అయినా వదిలేయచ్చు, లేదా దీన్ని మనం 6/24 3/24 -4/24 2/24. సో దీన్ని మనం క్యాన్సిలేషన్స్ చేయొచ్చు. సో 6 1s are 6 4s are 3 1s are 3 8s are 4 1s are 4 6s are 2 1s are 2 12s are. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 1/4 1/8 -1/6 1/12 is the inverse of a matrix.